ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. అంబేద్కర్ కోనసీమ జిల్లా మందపల్లిలోని శనేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. శని జయంతి పర్వదినం సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. శనిదోష నివారణ కోసం స్వామికి తైలాభిషేకాలు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా దేశంలో నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వేములవాడ శ్రీ భీమేశ్వర ఆలయంలో శనేశ్వరుడికి విశేష పూజలు జరిగాయి. శని జయంతి సందర్భంగా భక్తులు తైలాభిషేకం నిర్వహించారు. భీమేశ్వర స్వామి ఆలయంలోని నవగ్రహ మండపంలో నవగ్రహ పూజలు నిర్వహించారు. శనేశ్వరుడికి అభిషేకాలు, తైలాభిషేకాలు గావించారు. శని పీడిత బాధలు తొలగిపోవాలని స్వామివారిని వేడుకున్నారు. వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో మహాలింగార్చన, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. మాస శివరాత్రి సందర్భంగా ఆలయ అర్చకులు ఉదయం వేళలో స్వామివారికి కళ్యాణ మండపంలో ప్రత్యేక పూజలు చేశారు. స్థానాచార్యుల ఆధ్వర్యంలో స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఘనంగా చేశారు. స్వామివారి కళ్యాణ మండపంలో అర్చకులు 365 లింగాలను 15 ఆవరణల్లో చేర్చి ప్రాణప్రతిష్ఠ చేసి మహాలింగార్చన కార్యక్రమాన్ని వేద మంత్రాలతో నిర్వహించారు. అనంతరం పిండి దీపాలతో లింగాకారంలో పేర్చిన దీపాలను భక్తులు వెలిగించారు. విజయవాడ కృష్ణలంకలోని శనేశ్వర ఆలయంలో శని జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వైశాఖ అమావాస్య శనేశ్వరుని జన్మతిథిని పురస్కరించుకొని శనేశ్వరునికి భక్తులు తైలాభిషేకాలు నిర్వహించారు. 13 ఏళ్ల తర్వాత శనివారంతో పాటు జయంతి కలిసి రావడంతో ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివార్లను దర్శించుకొని శని పీడిత బాధలు తొలగాలని వేడుకున్నారు. తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు.
సికింద్రాబాద్ టెంపుల్ ఆల్వాల్ శ్రీ ఉమాచంద్ర మౌలీశ్వర ఆలయంలో శనేశ్వర జయంతి వేడుక ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు, తైలాభిషేకాలు నిర్వహించారు. నల్ల నువ్వులు, నవధాన్యాలు, నల్ల వస్త్రాలు సమర్పిస్తూ శని దోషాలు తొలగాలని, ఏల్నాటి శని, అష్టమ శని వంటి గ్రహబాధల నుంచి విముక్తి కలగాలని భక్తులు వేడుకున్నారు. నెల్లూరు జిల్లా జొన్నవాడలోని గంగా కామాక్షితాయి సమేత శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణం ఘనంగా జరిగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ కామాక్షితాయి కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివార్ల ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించిన కళ్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు. గణపతి పూజ అనంతరం కంకణ ధారణ, కన్యాదానం నిర్వహించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్ల పరిణయోత్సవాన్ని తిలకించి పరవశించారు.
తిరుపతి కార్వేటి నగరంలోని శ్రీ కోదండ రామాలయంలో అమావాస్యను పురస్కరించుకొని సహస్ర కలశాభిషేకం వైభవంగా జరిగింది. ఉదయం వేద పండితుల మంత్రోచ్చరణ, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ కోదండ రామస్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమాంజనం జరిగింది. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు. రాత్రి హనుమంత వాహన సేవ వేడుకగా జరిగింది. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ శ్రీ యమధర్మరాజు ఆలయంలో విశేష పూజలు జరిగాయి. భరణి నక్షత్రం సందర్భంగా స్వామివారికి రుద్రాభిషేకం, మన్య సూక్తం, ఆయుష్య సూక్తంతో అభిషేకం, ఆయుష్ హోమం నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల రద్దీ కొనసాగుతుంది. 7 శనివారాల వెంకటేశ్వర స్వామి వ్రతంతో కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలో వేలాది మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. గోవిందనామం ఆలయ ప్రాంగణంలో మారుమ్రోగింది. స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం పట్టింది.
ఉత్సవ ప్రియుడైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నిత్యం లక్షలాది మంది భక్తులు ఏడుకొండలకు చేరుకుంటున్నారు. దేశ విదేశాల నుంచి వస్తున్న భక్తులు కూడా భారీగా చేరడంతో తిరుమల క్షేత్రం నిత్యం భక్తజన సంద్రమై కలకలలాడుతోంది. వేసవి రద్దీ దృష్ట్యా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులకు అసౌకర్యం కలగకుండా చేపడుతున్న చర్యలు కూడా సత్ఫలితాలను ఇస్తున్నాయి. శుక్రవారం శ్రీ స్వామివారిని దాదాపు 78,000 మంది దర్శించుకోగా 38,000 మందికి పైగా తలనీలాలు సమర్పించారు. శనివారం భక్తుల క్యూ లైన్లు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దాటి శిలాతోరణం వరకు విస్తరించాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీ శ్రీనివాసుడి దర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. ఇక భక్తులు సమర్పిస్తున్న కానుకల రూపంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి శుక్రవారం 3,54,00,000 రూపాయల ఆదాయం లభించింది. ఇవి కాకుండా స్వామివారి ట్రస్టుకు భక్తుల నుంచి భారీ విరాళాలే అందుతున్నాయి. చెన్నైకి చెందిన వరఫ్యూచర్ ఎల్ఎల్పి సంస్థ చైర్మన్ వర్ధమాన్ జైన్ శనివారం ఉదయం టీటీడీకి ఎలక్ట్రానిక్ బస్సును విరాళంగా అందించారు. ఈ మేరకు దాత శ్రీవారి ఆలయం ముందు బస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించి బస్సుకు సంబంధించిన పత్రాలు, తాళాలను టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ బస్సును తిరుమలలోని భక్తుల సౌకర్యార్థం ఉచిత బస్సుగా వినియోగించనున్నారు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన తిరుమల శెట్టి భవిష్ కృష్ణ అనే భక్తుడు టీటీడీ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి 10,116 రూపాయలు విరాళంగా అందించారు. కడప జిల్లా వీరభల్లి మండలం వంగిమల్లలో శ్రీ ఎల్లమ్మ తల్లి జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. 17న అమ్మవారి ఉత్సవ విగ్రహానికి గ్రామోత్సవం నిర్వహిస్తారు. 18న అమ్మవారికి చీర, జొన్నల సాంఖ్యంతో పాటు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. 19న మంగళవారం నిండు తిరునాళ్ల మహోత్సవం జరుగుతుంది. 20న అమ్మవారికి బోనాలు సమర్పణతో ఉత్సవాలు ముగుస్తాయి. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.